చేస్తున్నా. అతను అభియోగం మీరు చేశారు. ఏం చేశారు? అతని మీద బెట్టింగ్ ఆడాడు, డబ్బులు పోగొట్టుకుంటాడు అన్నాడు. మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా, మన ఇద్దరము కూర్చుందాం. మీరు చెప్పినది అబద్ధమైతే నేను రాజకీయం వదిలేస్తా. రేపటి నుంచి టీవీలో కనపడను, ఎక్కడా కనపడను. ఎప్పుడు నాయుడు గారు ఒక్కడున్నాడు చెప్పుదురులే. మనిషి పోయిన వారి మీద అభాండాలు వేసి లేనిపోని చిత్రీకరించి అవన్నీ కూడా రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నారంటే ఏమయ్యా మీకేమంత ఇది? మీరు పోతే జనాలు రారు, మీరు పోతే 10 మంది రారు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ రావడం లేదు. ఆయనకు స్వచ్ఛందంగా కలిసి అన్యాయాన్ని చెప్పుకోవడానికి వస్తుంటే మీరు ఇంత అభాండాలు వేసి చనిపోయిన వారిని కాకుండా, కార్యకర్తలని కాకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అదే కుప్పంలో ఒక మహిళకు హోంమంత్రి ఏం చెప్తా ఉంటుందామె? చాలా నీతులు మాట్లాడి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తూ ఉంటుంది హోంమంత్రి గారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే కనపడ్డంలే. జనసేన నాయకుడు దాదాపు 6 నెలలైంది మహిళకు అన్యాయం జరిగిన దేవాలయాల్లో సాక్షాత్తు వారాహి అమ్మవారి దేవాలయం కూల్చేసి అక్కడ దాన్ని ఏట్లో పడేయడం జరిగింది. జనసేన నాయకుడు 6 నెలల నుంచి సనాతన ధర్మాన్ని మోసుకుంటున్నాడు. మహిళల పట్ల నేను దగ్గరగా ఉంటూ అండగా ఉంటున్నాడు. ఇంతమంది మహిళలు కిడ్నాప్ అవుతున్నారు, ఇంతమంది మహిళలు చనిపోతున్నారు. దాదాపు స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు వారానికి 2 రోజులకోరు చనిపోతున్నారు. అప్పట్లో లేని 30,000 మందో 40,000 మందో మిస్ అయ్యారు. నన్ను గెలిపించండి, నేను వారందరినీ తీసుకొస్తానన్నాడు. అది పక్కకు పెట్టేశాడు. జనసేన నాయకుడు సనాతన ధర్మాన్ని మోసుకుంటున్నాడు, మహిళల పట్ల నేను అండ ఉంటున్నాను. 2 గాలికి వదిలేసి మంత్రి పదవి తమ్మునికి అన్నకి ఇవ్వలేదని చెప్పి కనుమరుగైపోయాడు. 6 నెలల నుంచి ఆయన ఊసు లేదు, ఆయన ఎక్కడా కానీ స్టేట్మెంట్లు లేవు. ఇన్ని జరుగుతున్నా కూడా, ఇన్ని అన్యాయాలు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నా ఎందుకు వారు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడడం లేదు? మహిళలకు అన్యాయం జరుగుతున్నా, చనిపోతున్నా ఎందుకు మాట్లాడడం లేదు? కుప్పంలో ఒక మహిళను ఎక్కడున్నామండి మేము? ఇప్పుడు అనాలా? ఆటవిక కార్యకర్తలు టీడీపీ అని ఇప్పుడు అనాలా? చెట్టుకు కట్టేసి చూసాం, చెట్టుకు కట్టేసి హోంమంత్రి ఏం చెప్తున్నారు? చెట్టుకు కట్టేసి అంత ఆటవికంగా మనం ఏ పాలనలో ఉన్నాం అనేది మనం చూసాం. ఎక్కడో నింస అతను ఎవరో మన దీంట్లో చేసినట్టు చేస్తున్నారు. తప్పది ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదు. ఎవరు ఏమైనా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇటువంటి దానిలకు స్వచ్ఛందంగా, నేను ఇంతకుముందు నాయుడు గారు ఒకటి చెప్పారు, ఎక్కడా తిరగడం లేదు, జగన్మోహన్ రెడ్డిని పోనీయడం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మన లోకేష్ గారికి పర్మిషన్ ఇవ్వకపోయింటే అంతగా తిరిగిండేవాడా? ప్రజాస్వామ్యం కాబట్టి తిరగాల, అతను కూడా ముందుకు పోవాలా. చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇచ్చారండి. మీరు మర్చిపోమాకండి. మీరు గాని వెంకటేశ్వర్లు గాని చాలా ఈ రోజు వాపు చూసి బలుపు అనుకోవచ్చు, కానీ అది పోయిన రోజు, ఆ వాపు పోయిన రోజు తెలుస్తుంది మీకు ఏమన్నది. మర్యాదగా మాట్లాడేది నేర్చుకోండి. కార్యకర్తలను కానీ నాయకులను కానీ, అటవికులు ఏదంటే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడితే మిమ్మల్ని బజార్లో తిరగనిరు. వైసీపీ కార్యకర్తలు మిమ్మల్ని బజార్లో తిరగనివ్వరు, గుర్తుపెట్టుకోండి. నాయుడు గారు మాట్లాడతారు. ఓకే, నాయుడు గారు మాట్లాడతారు. ఏమండి, 100 మందికి అనుమతి ఇచ్చారండి, జగన్మోహన్ రెడ్డి గారితో సహా 100 మందికి అనుమతి ఇచ్చారు ఎస్పీ గారు. అది 10 ఫీట్ రోడ్డు, అక్కడ ఎక్కువ మంది పట్టరు. ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. ఒక్క నిమిషం అండి, మీరే మాట్లాడతారు. ఈ 100 మందికి పర్మిషన్ ఇచ్చారు ఎస్పీ గారు, అది 10 ఫీట్ రోడ్డు. ఈయనేమో 30,000 మందిని ప్లాన్ చేసుకుంటారు. 30,000 మందిలో 15,000 మంది అల్లరి మొక్కలే, మీ డీజీపీ గారు చెప్పినట్టు. మిగిలిన 15,000 మంది బహుశా వాళ్ళ కార్యకర్తలు అయి ఉంటారేమో. సో వాళ్ళందరినీ మేము అనుమతించాం 100 మందిని. ఇప్పుడు ప్రపోర్షనేట్గా ఆ 15,000 ఈ 15,000లో సగం పెట్టుకుని, అటు 50 ఇటు 50 పెట్టుకొని రావాలి. అంతేనా ఇప్పుడు మీ ప్రభుత్వం చెప్పింది జగన్మోహన్ రెడ్డికి? ఇప్పుడు పరామర్శకు వెళ్తున్నారా ఏమండి? ఆయన పరామర్శ మీద మీరు ఒక 20 నిమిషాలు అనర్గళంగా ప్రసంగించారు. వదిలేయండి, ఇప్పుడు మీరేం మార్చలేరు కదా. మీ బాడీ లాంగ్వేజ్ మీరు ఏమైనా మార్చుకోగలరా? మీ బాడీ లాంగ్వేజ్ ఏమైనా మీరు మార్చుకోగలరా? ఇవాళ ఓవర్ నైట్ మీకు ఏమైనా మారిపోతుందా? సురేంద్ర రెడ్డి గారు, శ్రీకాంత్ గారు మీరు ఆగండి. 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 నేను ఆయనతో చెప్తున్నా, ఆయన బాడీ లాంగ్వేజ్ ఇవాటికి ఓవర్ నైట్ మారిపోదు కదా. సో మీరు ఆయన వెకిలి చేష్టలు చేశాడో, వెకిలిగా నవ్వాడో రోజు చెప్పుకోవటం దేనికి? మీరేం చేస్తున్నారో అది చేయండి.
ఇప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ ఏమైనా మారుద్దా? ఇప్పుడు నాయుడు గారు మీరు ఇలా కాదండి అలా మాట్లాడినట్టు మారుద్దా? 100 మందిని అనుమతించడం కరెక్టే, 100 మంది చాలు, నేరుకు పోయి